కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందే మన నీళ్లు మనకు రావాలే, మన పంటలకు సరిపోను కావాలనే కదా. కానీ రాష్ట్రం వచ్చి 11 ఏళ్లు కావస్తున్నా ఇంకా నీళ్ళలోనేనబ్బా. మొన్నటిదానిక జగన్ సారు సంగమేశ్వరం ప్రాజెక్టు కట్టి మన నీళ్లు మలుపుకపోతే ఇప్పుడు చంద్రబాబు సార్ సుత గదే తొవ్వల పోతాండు. బాబు గారు ముంగటేసుకున్న బనకచెర్ల భాగోతం సినిమా చూపించిండు హరీష్ రావు సారు. బీఆర్ఎస్ ఆఫీస్ లా గ్రాఫిక్స్ చూపించుకుంటా మన గోదావరి నీళ్ళు ఎత్తుకపోయే కథ నడుస్తుంది. అట్లయితే మనకు మస్తు నష్టం. దాన్ని ఆపేటట్టు చూడాలని గవర్నమెంట్ ను డిమాండ్ చేసిండు. బీజేపీ లీడర్లు సుతా పట్టించుకోవాలని గట్టిగానే అడిగిండు. ఇంకా నష్టం జరగకముందే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోండి. నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే, తెలంగాణకు గుండు సున్నా. ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా మెదపడం లేదు. మొన్న సేమ్ ఇట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సినిమా చూపించిండు. నీళ్ల గురించి సారుకు బగ్గ తెలిసినట్టున్నది. అయితే మన గవర్నమెంట్ మాట సుతాగిదే. బనకచెర్ల గడితే తెలంగాణకు నష్టం. ఇదే ముచ్చట మీద సెంటర్ నీళ్ల మంత్రి పాటిల్ సార్కు ఉత్తరం రాసిండు మన ప్రాజెక్టు మంత్రి ఉత్తమ్ సారు. ఈ ముచ్చట ఇట్లుంటే కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి కేసీఆర్ సార్ సుతా పోయొచ్చిండు కదా. దీని మీద సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు గిట్లన్నాడు. నా మెదడంతా కరిగించి డిజైన్ చేశారు అన్నాడు. ఎవరి మాట వినలేదు వీళ్ళు. కాళేశ్వరం నుంచి ఒక చుక్క వదిలిపెట్టలేదు. ఎక్కడి నుంచి అంటే వచ్చింది నీళ్లు ఎల్లంపల్లి నుంచి. డేంజర్లున్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లని ఇట్లనే ఇడిచిపెట్టాలనేది కామ్రేడ్ సాంబన్న డిమాండ్. కాళేశ్వరం అనేది పనికిరాదు, అందుకే అది రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏందో ఏమో పోన్రి, మనం కట్టుకునే ప్రాజెక్టు తోటి గిట్ల తిప్పలాయే, ఆంధ్రాల గట్టబోయే ప్రాజెక్టు తోటి గట్ల తిప్పలు కాబట్టే.